ఆమె ఓడింది. కాదు కాదు ఓడించారు. అధికార విపక్షాల రాజకీయంలో మహిళ బలైపోయింది. మోదీ ప్రభుత్వానికి మొదటిసారి చుక్కెదురైంది. 131వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఓటింగ్ జరిగింది. కానీ వీగిపోయింది. 528 మంది సభ్యుల్లో 230 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. 298 మంది అనుకూలంగా ఓటు వేశారు. కానీ 2/3 మెజారిటీ రాకపోవడంతో లోక్సభలో బిల్లులు వీగిపోయాయి. రాజ్యాంగ సవరణ నెగ్గాలంటే ఎన్డీఏకు 352 మంది సంఖ్యాబలం అవసరం. కానీ 54 మంది తక్కువగా ఉండటంతో కేంద్రానికి షాక్ తగిలింది. 850 లోక్సభ సీట్లు పెంచాలన్న కేంద్ర ప్రతిపాదనకు బ్రేకులు పడ్డాయి. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వీగిపోయింది. ఆమెకు ఎదురీత తప్పలేదు. 30 ఏళ్ల నిరీక్షణ ఫలిస్తుందని దేశమంతా భావించినా నిరాశ మిగిలింది. రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం కాలేదు. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్కు లింకు పెట్టడంతో బిల్లు పాస్ కాదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముందే చెప్పుకొచ్చారు. అయితే లోక్సభ సాక్షిగా కాంగ్రెస్ తీరుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. మహిళా రిజర్వేషన్లకు హస్తం పార్టీ వ్యతిరేకంగా ఉందన్నారు. దేశ చరిత్రలో ఎర్రటి అక్షరాలతో నిలిచే రోజని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. నల్ల బిల్లులను ప్రతిపక్ష శక్తులు అడ్డుకున్నాయని, రాహుల్ నేతృత్వంలో ప్రతిపక్షాల ఐక్యత గెలిచిందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగిందని చెప్పుకొచ్చారు రాహుల్. రాజ్యాంగ సవరణ బిల్లులను ఓడించిన ప్రతిపక్ష నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. స్టాలిన్, మమతా, అఖిలేష్, ఉద్ధవ్ నేతృత్వం అభినందనీయమన్నారు. కమ్యూనిస్టు పార్టీల సహకారం కీలకమన్నారు సీఎం రేవంత్. జై హిందూ అంటూ ఆయన ట్వీట్ చేశారు.